నమస్తే, నేను మీ సతీష్. జగన్మోహన్ రెడ్డికి రాజకీయమే ముఖ్యమా అంటే తాజాగా ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి ఒక పరిణామంతో అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డికి రాజకీయమే ప్రథమం. రాష్ట్రం కానీ, రాష్ట్రంలో ప్రజలు కానీ, రాష్ట్రంలో ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏవి కూడా ఆయనకి పట్టవు. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందైనా ఎన్నికల తర్వాత అయినా ఆయన మాట చెప్పుకున్నాడు కదా, ఎవరికి? విద్యార్థులకి. మేనమామని, మీ మేనమామని అని చెప్పుకుంటా ఉన్నాడు కదా. ఆ విద్యార్థులన్నా వాళ్ళ భవిష్యత్ అన్నా కూడా జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రము పట్టదు. ఆయన రాజకీయం, ఆయనకి ఎన్నికల్లో ఓట్లు, ఆ ఓటు బ్యాంకు రాజకీయం తప్పితే మరి ఇంకేది కూడా అవసరం లేదు. రాష్ట్రం ఏమైపోయినా తనకి ఏం పట్టదు, విద్యార్థులు ఏమైపోయినా, విద్యార్థుల భవిష్యత్తు ఏమైపోయినా పట్టదు అనేది అయితే కనుక తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసి పట్టినటువంటి ఒక చర్య ద్వారా అర్థమవుతోంది. ఎందుకు అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ బోర్డ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి, పబ్లిక్ ఎగ్జామ్స్ అంటూ ఉంటాం. ఆ బోర్డ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే కనుక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది. తద్వారా ఈ రోజున ఈ రకమైనటువంటి చర్చ అయితే ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయమే ముఖ్యం, రాష్ట్రం కాదు, రాష్ట్ర ప్రజలు కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కాదు. ఎందుకు అంటే దానికి సంబంధించినటువంటి ఒక సర్క్యులర్ చూపిస్తాను. ఆ సర్క్యులర్ చూసిన తర్వాత పూర్తిగా చర్చించుకుందాం. ఇదిగోండి, ఇదే ఆ సర్క్యులర్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్, తాడేపల్లి, గుంటూరు. ఇది ఏం ఇచ్చారు ఇందులో అంటే, ఇట్ ఈస్ ఇన్ఫార్మ్డ్ దట్ ద బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ పోస్ట్పోన్డ్ ద ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ 03/02/2024 అంటే 3వ తారీఖు 2వ నెల 2024 సంవత్సరం అంటే ఈ రోజు నుంచి, ఈరోజు జరగాల్సిన ఎగ్జామ్ని 23/02/2024 అంటే ఈ నెల 23వ తారీఖుకి ఈ ఎగ్జామ్ని అయితే కనుక వాయిదా వేశారు. దాన్ని ఎవరు చెప్పారు? యువర్ సిన్సియర్లీ వివి సుబ్బారావు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్. 1వ తారీఖున ఇదైతే గనక ఈ సర్క్యులర్ని విడుదల చేశారు. మరి ఈ పరీక్షని ఎందుకు వాయిదా వేశారు, దేని గురించి వాయిదా వేయాల్సి వచ్చింది? ఈ వాయిదా వేస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనకాతలు దాగున్నటువంటి అసలు రహస్యం ఏంటి, దానిపైన ఎందుకు ఈ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయి అనేటువంటిది చూస్తే, ఇది చూస్తున్నాం కదా, కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు ఇంకో సర్క్యులర్ని విడుదల చేశారు. దీంతో అసలు జగన్మోహన్ ఏదైతే ఆ సర్క్యులర్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సర్క్యులర్ వచ్చిందో దానికి కారణాలు అర్థమైపోతూ ఉన్నాయి. ఇది డాక్టర్ పి వీరబ్రహ్మచారి రిజిస్ట్రార్ చెప్పేసి ఆయనైతే ఈ సర్క్యులర్ విడుదల చేశారు. I am by direction to inform you that all the APSRTC buses are to be diverted to Dendaluru on tomorrow, that is 3/2/2024 03/02/2024 for Honorable Chief Minister of Andhra Pradesh Sadhyam program, and buses will not be operated tomorrow to the Krishna University campus. Hence, all the principals of constituent colleges of Krishna University campus, Rudravaram, are requested to communicate the same to the students and also to the informed to make their alternative arrangements to attend the college. ఇది ఇచ్చింది ఎవరు? రిజిస్ట్రార్, కృష్ణా యూనివర్సిటీ, రుద్రవరం, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్. ఈ సర్క్యులర్ చూసాం కదా. ఏమిటి అంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ఇది ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి సిద్ధం అంటూ ప్రచార కార్యక్రమాన్ని పెట్టుకున్నారు కదా, ఆ ప్రచార సభ దెందలూరులో జరుగుతూ ఉంది. దెందలూరులో ఆ ప్రచార సభ జరుగుతూ ఉంది కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఏవైతే ఈ రోజున ఈ ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతూ ఉన్నాయో ఆ ఇంటర్మీడియట్ పరీక్షల్లో భాగంగా ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామినేషన్ ఈరోజు జరగాలి. అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి పరీక్ష. ఆ పరీక్షని ఈరోజు జరగాల్సినటువంటి పరీక్షని ఈ నెల 23వ తారీఖుకి వాయిదా వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే విద్యార్థుల కోసం నేను ఇంత చేశాను, అంత చేశాను, నేను మీకు మేనమావని అని చెప్తా ఉంటాడు కదా. ఆయన రాజకీయ సభ పెట్టుకోవడం కోసం ఈ విధంగా ఎగ్జామ్స్నే వాయిదాలు వేస్తారా? అంతేకాకుండా కేవలం ఎగ్జామ్స్ని వాయిదా వేయడం కాదు, కృష్ణా యూనివర్సిటీ ఉంది మచిలీపట్నంలో. ఆ యూనివర్సిటీ మార్గంలో ఆర్టీసీ బస్సులు వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే విద్యార్థులకి మరి వాళ్ళకి రవాణా సౌకర్యం, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్ళ దగ్గర వాళ్ళు వచ్చి దింపరు కదా. అందరూ చాలామంది విద్యార్థులు బస్సులు ఎక్కి వెళ్తూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళు వెళ్ళడానికి అని చెప్పి గతం నుంచి కూడా, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆ మార్గంలో కొన్ని బస్సుల్ని ఏర్పాటు చేసినాయి. ఆ రూట్లో వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థుల కోసం స్పెసిఫిక్గా వేసి ఉంచుతారు.
ఇంకెవరైనా వెళ్ళినా కూడా ప్రయాణం చేస్తారు. కానీ ఆ రూట్లో ఆ క్యాంపస్కి వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులు ఏవైతే ఉంటాయో ఆ ఆర్టీసీ బస్సులన్నింటినీ కూడా ఈ రోజుకి రద్దు చేశారు. రద్దు చేసి దానికి సంబంధించి ఒక సర్క్యులర్నే విడుదల చేశారు. సర్క్యులర్ని విడుదల చేసి అది విద్యార్థులకి చెప్పండి, విద్యార్థుల తల్లిదండ్రులకి చెప్పండి, వాళ్ళని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోమనండి కాలేజ్కి రావడానికి. అలాగే పూర్తి స్థాయిలో ఇక్కడ చూడండి, ఫర్దర్ ద ప్రిన్సిపల్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఎన్ష్యూర్ ఫుల్ అటెండెన్స్ ఆఫ్ స్టూడెంట్ ఫర్ టుమారో క్లాస్ వర్క్. ఒక పక్కనేమో విద్యార్థులు రావడానికి రవాణా అవకాశం లేకుండగా ఆ బస్సులన్నీ కూడా రద్దు చేసేసి ఆ బస్సులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారి దెందలూరు సభకు అని చెప్పేసి అటు తరలించేశారు. మరి బస్సులు లేకుండా విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలు ఏర్పాటు చేసుకుని వాళ్ళు కాలేజీలకి రావాలట. ఈ రకమైనటువంటి సర్క్యులర్లు గతంలో ఎప్పుడైనా చూసామా? ఏ రాజకీయ పార్టీ అయినా కానీ విద్యార్థులకి వాళ్ళ ఎగ్జామ్స్, వాళ్ళ ఎన్నికల ప్రచారం కోసం విద్యార్థుల ఎగ్జామ్స్ని వాయిదా వేస్తారా? ఏ ప్రభుత్వం అయినా కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం గతంలో ఎప్పుడైనా చూసారా? ఇది జగన్మోహన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనత. మరి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారు? అక్క చెల్లెమ్మలు అంటారు, విద్యార్థులు అంటారు, మేనమావన్ అంటారు. ఈ విధంగా తన పాదయాత్రలో విద్యార్థుల్ని పెట్టుకుని పబ్లిసిటీ కోసం ఆ రోజున కూడా ఎన్నికల స్టంట్గానే విద్యార్థుల్ని పెట్టుకుని ఇట్లాగా ఈ విధంగా ఫోటోలకు పోజులు ఇచ్చారు. మరి ఈ రోజున అసలు మీ రాజకీయం కోసం ఎన్నికలు వాయిదా వేయటేమిటి? ఇదే ఈ రోజున విద్యార్థులు ప్రశ్నిస్తూ ఉన్నారు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. వాస్తవానికి విద్యా వ్యవస్థ అంటే ఎంత గౌరవంగా చూసుకుంటాం. ప్రభుత్వాలు కానీ, న్యాయస్థానాలు కానీ, న్యాయ వ్యవస్థ కానీ, ఆఖరికి ఎన్నికల సంఘమైనా కూడా విద్యా వ్యవస్థ పట్ల ఎంతో చిత్తశుద్ధిగా ఉంటాయి. ఎందుకంటే మనం సహజంగా చూస్తూ ఉంటాం, ఒక స్కూల్ ఏర్పాటు చేసేటప్పుడు వాటికి పర్మిషన్స్ ఇవ్వాలి అంటే ఎన్నో నిబంధనలు ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ పాటించినట్లయితేనే ఆ స్కూల్ యాజమాన్యానికి స్కూల్ పెట్టడానికి పర్మిషన్స్ ఇస్తారు, లేకపోతే వాళ్ళ అనుమతులు రద్దు చేస్తారు. అలాగే ఆ స్కూల్స్ పెట్టిన తర్వాత కూడా డిఈఓలు, ఎంఈఓలు ఇలాంటి వాళ్ళు ఆ స్కూల్స్ మీద సర్ప్రైజ్ విజిట్లు చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు సోదాలు నిర్వహిస్తారు. ఏంటి అన్నీ కూడా సక్రమంగా నిర్వహణ జరుగుతున్నాయా లేదా, ఎక్కడైనా ఏమైనా లోటుబాట్లు ఉన్నాయా స్కూల్ నిర్వహణలో అనేటువంటివి. కాలేజీలైనా సరే, స్కూల్స్ కాలేజీల విషయంలో ఆ నిర్వహణలో కానీ, విద్యార్థులకి బోధన చేయడంలో కానీ చక్కగా చేస్తున్నారా లేదా అని చెప్పేసి డిఈఓలు, ఎంఈఓలు ఇలాంటి వాళ్ళందరూ కూడా సర్ప్రైజ్ విజిట్లు చేసి దాడులు నిర్వహించి ఒకవేళ ఏమైనా లోటుబాట్లు ఉన్నా ఆ స్కూల్ మీద కానీ కాలేజ్ మీద కానీ చర్యలు చేపడతా ఉంటారు. అదే సమయంలో స్కూల్స్ కానీ కాలేజీలు పెట్టడానికి ప్రభుత్వాలు కూడా ఎంతో చిత్తశుద్ధిగా ఉంటాయి. ఉదాహరణకి స్కూల్స్ విషయంలో ప్రభుత్వాలు ఈ విధంగా నియమాలు, నిబంధనలు అని చెప్పేసి పకడ్బందీగా నిర్వహించే దేనికోసం? మంచి విద్యా బోధన జరగాలి. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు. మరి పౌరులే కదా సమాజాన్ని నిర్మాణానికి ఎంతగానో తోడ్పడేది. కాబట్టి అలాగా వాళ్ళు రేపు సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి యువతగా ఉండాలి అంటే గనక, మంచి భవిష్యత్తు వాళ్ళకి రావాలి అంటే గనక మంచి విద్యా బోధన ఈ రోజున జరగాలి. కాబట్టి ప్రభుత్వాలు అంత చిత్తశుద్ధిగా స్కూల్స్ కానీ కాలేజీలు కానీ పెట్టేటప్పుడు వాటి నియమ నిబంధనలు అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాయి, వాటిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాయి. అలాగే ఈ ఎగ్జాములకు సంబంధించి ఎప్పుడైనా పేపర్ లీకేజీలు ఇలాంటివి జరిగినప్పుడు న్యాయ వ్యవస్థ కూడా, న్యాయస్థానాలు కూడా వీటిని చాలా సెన్సిటివ్గా తీసుకుని చాలా కఠినమైనటువంటి చర్యలకు ఆదేశాలు జారీ చేస్తూ ఉంటాయి ఎవరైతే అలాంటి వాటికి పాల్పడ్డారో. అందుకే ఎప్పుడైనా కానీ మనము పేపర్ లీకేజీలు ఇలాంటివి వచ్చినప్పుడు న్యాయస్థానాలు ఇచ్చేటువంటి తీర్పులను చూస్తే ఒకసారి వాళ్ళు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు వీటి పట్ల. ఎందుకంటే ఇది విద్యార్థుల భవిష్యత్తుకి ముడిపడి ఉన్నటువంటి అంశం కాబట్టి. అలాగే ఎన్నికల సంఘం కానీ, ఎన్నికల నియమావళి కానీ విద్యార్థుల విషయంలో ఎలా ఉంటుంది? ముఖ్యంగా ఒకవేళ ఏదైనా ఇలాంటి పబ్లిక్ ఎగ్జామ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ ఉన్నాయి అంటే ఆ ఎగ్జామ్స్ని నిర్వహించడానికి ముందే ఎన్నికలు పెట్టేయడం, లేదంటే కనుక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఎన్నికల నిర్వహణ అనేటువంటిది పెట్టేలాగా ఎన్నికల సంఘం కూడా కొన్ని ఆదేశాలు జారీ చేస్తుంది. ఆ రకంగా నిర్ణయాలు తీసుకుంటుంది. కారణం ఏమిటి అంటే ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు వాళ్ళు ప్రచారాలు చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటున్నారో ఎన్నికల ప్రచారం సిద్ధం అని చెప్పి ఆ రకంగా ఎన్నికల ప్రచారాలకి ఫ్లెక్సీలు పెట్టేసి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టేసి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తే విద్యార్థులు చక్కగా చదువుకోలేరు. కాబట్టి వాళ్ళు చదువుకోవడానికి మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలి అన్నటువంటి ఆలోచనతోటి ఈ రోజున ఎన్నికల సంఘం కూడా ఇంత ఇదిగా ఆలోచన చేసి ఎన్నికల నిర్వహణ
నిర్వహణ కూడా చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనం స్కూల్స్ కాలేజీలు పెట్టే దగ్గర మనం చూస్తే ప్రభుత్వాలు కూడా కొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు నిబంధనలు పెడతాయి. ఏంటి అంటే ఒకవేళ స్కూల్ కానీ కాలేజీ కానీ ఉంటే కాలేజ్కి 300 మీటర్లు 500 మీటర్ల వరకు మద్యం దుకాణాలు కానీ లేదంటే వైన్ షాపులు కానీ బార్ అండ్ రెస్టారెంట్లు కానీ అలాంటివి ఏమీ ఉండకూడదు. ఎందుకంటే అలాంటివి ఉంటే ఇక్కడ విద్యార్థులకి అవన్నీ కూడా తప్పు మార్గానికి తీసుకెళ్లేటువంటి ప్రమాదం ఉంటుంది. విద్యార్థులు చక్కగా స్కూల్కి వెళ్ళాము అంటే మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం కల్పించాలని స్కూళ్ళకి కాలేజీలకి అంత దూరం వరకు కూడా వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లు ఉండకూడదు అని చెప్పి ప్రభుత్వాలు కూడా నిబంధనలు పెడతా ఉంటాయి. ఇంత ఇదిగా ఒక విద్యా వ్యవస్థ పట్ల వాళ్ళ చదువుల పట్ల ప్రభుత్వాలు న్యాయ వ్యవస్థ అలాగే ఎన్నికల సంఘం కూడా ఇంత ఇదిగా ఆలోచన చేస్తూ ఉంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏం చేస్తూ ఉన్నారు? కేవలం ఆయన ఎన్నికల ప్రచార సభ కోసం అని చెప్పేసి ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్నే వాయిదా వేశారు. 20 రోజుల తర్వాతకి వాయిదా వేసి ఈ రోజున ఆయన ఎన్నికల సభ నిర్వహించుకుంటా ఉన్నారు. ఈరోజు శనివారం, ఈరోజు ఎగ్జామ్కి వాళ్ళు ముందు నుంచి ప్రిపేర్ అయి ఉంటారు. ఇప్పటికిప్పుడు 1వ తారీఖు నిర్ణయం తీసుకుని 3వ తారీఖు ఎగ్జామ్ వాయిదా వేసేస్తే ఆ చదువుకున్న వాళ్ళు ఏమైపోద్ది? 20 రోజుల తర్వాతకి మీరు వాయిదా వేస్తే అప్పటికి మళ్ళీ ఎలా ప్రిపేర్ అవుతారు? ఈ మధ్యలో ఉన్నటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా ఏమైపోతాయి? శనివారం రోజు ఇవాళ్లే పెట్టుకోవాలి అనేటువంటి రూల్ అయితే మీకేం లేదు కదా. ఈ ఎగ్జామ్స్ అంటే షెడ్యూల్ ఎప్పుడో ఇచ్చున్నారు. బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి, మరి ఆయన ఎప్పుడో ఇచ్చున్నాడు కదా. దీనికి సంబంధించి సర్క్యులర్ వచ్చింది, ఎగ్జామ్స్ ఈ టైంలో ఉంటాయని చెప్పి ఆయన ఎప్పుడో ప్రకటన చేశాడు కదా. మరి అంత ఇదిగా ఉన్నప్పుడు ఇవాళ మీరు పెట్టుకునేటువంటి ఈ ఎన్నికల సభ ఏదో రేపు ఆదివారం, రేపైతే ప్రశాంతంగా అందరూ ఇళ్ల దగ్గరే ఉంటారు. మీరు ఒక్క మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీకి వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్సులే కాదు, రాష్ట్రం మొత్తం బస్సులన్నీ తీసుకొచ్చి మీ సభకి జనాల్ని తరలించుకోవాల్సింది. అది చేయొచ్చు కదా. ఒక్క పూట మీ ఎన్నికల సభ వాయిదా వేసుకోరా? మీ ఎన్నికల సభ వాయిదా వేసుకోకుండా విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకుంటారా? మీ ఎన్నికల సభ నిర్వహించుకోవడం కోసం విద్యార్థుల భవిష్యత్తుని ఈ విధంగా మీరు నాశనం చేసేటువంటి చర్యలు చేపడతారా? మీకు మరి ఇక్కడ రాజకీయమే ముఖ్యమైతే మరి ప్రతిసారి ప్రజలకు హామీలు ఇవ్వటం, వాళ్ళ ముందరకు వచ్చి నేను మీ మేనమావని అంటూ అంతలాగా గొంతు దించుకుని అరవడం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ఇలాంటి విద్యార్థుల తాలూకు తల్లిదండ్రులు జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నారు. ఎందుకంటే వాస్తవమే వాళ్ళు అడిగే దాంట్లో కూడా ఇవాళ జరిగే ఎగ్జామ్ ఇవాళ జరిగిపోతే వాళ్ళకి అవ్వాల్సిన ఎగ్జామ్లో అయిపోయింది, ఇంకా నెక్స్ట్ సిలబస్కి ఏం చదువుకోవాలి ఏం చేయాలి అనేటువంటిది వాళ్ళు ప్రిపేర్ అవుతారు చక్కగా. ఆ అవకాశం వాళ్ళకి ఇచ్చుండేది. అందులోనూ కేవలం దెందలూరు ఒక్క చోట ఆయన సభ జరుగుతుంటే ఇవాళ ఆయన సభ జరగడం కోసం రాష్ట్రం మొత్తం జరగాల్సినటువంటి బోర్డు ఎగ్జామ్ని, పబ్లిక్ ఎగ్జామ్ని వాయిదా వేశారు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పిచ్చి, అధికార దాహం, అధికార మదం ఎంత ఉంది అనేటువంటిది ఈ అంశంతో అయితే కనుక చాలా స్పష్టంగా అర్థమవుతుందన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.